హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి మీరు థంబ్‌నెయిల్ చూస్తుంటే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మన మాధురి గారైతే 8థ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అసలు మాధురి గారు అసలు ఆమె నిజంగానే హౌస్ నుంచి ఆమె పోవడానికి ఇదంతా చేసుకున్నారా? లేకపోతే అసలు ఓట్ల వల్ల జరిగిందా? అసలు ఎలా జరిగింది ఎలిమినేషన్? గౌరవ్ కదా ఎలిమినేషన్ కావాల్సింది. ఓటింగ్‌లో కూడా చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ వరకు గౌరవే ఉండడం జరిగింది. అసలు ఎలిమినేషన్ ఎలా జరిగింది? ఏంటి? వీటి గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే, మాధవి గారు ఎలిమినేట్ అవ్వడానికి ఫస్ట్ వచ్చేసేసి ఏదైతే పోయిన సాటర్‌డే అప్పుడు సండే అప్పుడు ఏదైతే జరిగిందో ఒకటి పెట్టేసి టాస్క్ డైరెక్ట్ తనూజ చేత డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది మాధురి గారే తీసుకోవడం జరిగింది. కొన్ని టాస్క్‌లు ఇచ్చాడు. బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ చేస్తే లేదు అనేసి తనూజాకే మాధురి చెప్తుందనమాట. డైరెక్ట్ ఎలిమినేట్ చేయమని చెప్తే, మన తనూజ కూడా డైరెక్ట్ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అలా ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత సరే ఎలిమినేట్ అయ్యారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకునిందో ఏంటో నేను ఖచ్చితంగా సేవ్ అవుతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నిందో ఏమో కానీ, తర్వాత మనకు మండే నుంచి చూసుకున్నట్లయితే తనూజతో కొన్నిసార్లు అలగడం జరిగింది. కొన్నిసార్లు గొడవ పడడం జరిగింది. మళ్ళీ ఇద్దరు కలవడం జరిగింది. ఇదంతా మనం చూసుకుంటూ వచ్చాము ఈ వీక్ అంతా. ఆ తర్వాత మనకి తనూజ ఏదైతే ఫస్ట్ ప్లేస్‌లో ఎప్పుడు నామినేషన్స్ జరిగినా తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరుగుతుంది. అలాంటిది తనూజకి ఎలాగో ఓట్లు పడుతున్నాయి కాబట్టి లాస్ట్ 2 డేస్, 1 డేలో కూడా మాధురి గారికి తనూజ ఫ్యాన్స్ ఓట్లేయలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బాండింగ్ ఎలా సాగిందో. అంత చెప్పుకోదగిన బాండింగే కాదు. ఎప్పుడైతే ఇది మన తనూజ గారు బర్నయ్య గారితో బాండింగ్ పెట్టుకొని అక్కడ నెగెటివ్ పేరైతే ఏదైతే వచ్చిందో, తర్వాత అది వదిలేసుకొని మన నాగార్జున సార్ చెప్పాక, హౌస్ మేట్స్ చెప్పాక అది వదిలేసుకొని తర్వాత వదిలేసుకున్న తర్వాత తను ఫస్ట్ స్థానానికి వెళ్ళడం జరిగిందనమాట ఓటింగ్‌లలో. అది చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. దీనివల్ల తనూజకి కొంచెం బాండింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలంటే ఆలోచిస్తుంది ప్రతిదానికి. ఎందుకు బాండింగ్ మొన్న బర్ని గారికి చెప్పడం కూడా చూసాం. మీరు బాండింగ్ వల్లే బయటికెళ్లారు. మళ్ళీ దివ్యతో బాండింగ్ ఆహ్, ఏర్పరచుకుంటున్నారు. లేదు ఇది వదిలేస్తే మంచిదని తనూజ అసలు బర్రె గారితో చెప్పడం జరిగింది. ఇలా అంత అంటే మనకి మాధురి గారు ఏదో బాండింగ్ ఏర్పరచుకోవాలని తనూజతో ఉన్నా గాని, తనూజకి ఇంట్రెస్ట్ లేక నార్మల్ గానే ఉండడం ఇదంతా జరిగిందనమాట. ఇదందరం మనం చూసాము. ఎందుకో అసలు తనూజ ఫ్యాన్స్ అయితే అసలు ఒక్క ఓటు కూడా మాధురి గారికి ఏసినట్లేదు. లాస్ట్ వరకి వీళ్ళిద్దరే ఎవరైతే గౌరవ్, మన మాధురి గారే లాస్ట్‌లో ఉండడం జరిగింది. అటు, ఇటు, ఇటు, అటు. లాస్ట్ వరకు కూడా కొంచెం ఇంకా గౌరవ్ అయితే లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాడు. లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం మాధురి గారికే తక్కువ ఓట్లు పడడం జరిగింది. మరి అది ఈ వీక్ చూసుకున్నట్లయితే మనకి ఈ టాస్కుల్లో మనకి శ్రీజ అక్కడ గెలుస్తుంది కదా! దాంట్లో గాని మంచి నిర్ణయమే ఇచ్చిందని చెప్పొచ్చు. టాస్కుల పరంగా అంటే ఏం లేకుండా అటు ఇటు లేకుండా మంచిగానే స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా మాట్లాడి గుడ్ డెసిషన్స్ తీసుకున్నది. కొంచెం అలుగుడు ఎక్కువైంది. అంటే తిండి మానేయడం, ప్రతిదానికి ఏదో చిన్న పిల్లోల్లాగా అలగడం. ఎందుకు అలుగుతున్నారంటే నేను ఇంట్లో కూడా ఇలాగే ఉంటా అని చెప్పడం. ఇల్లు వేరు, బిగ్ బాస్ హౌస్ వేరు. బిగ్ బాస్ హౌస్ అంటే గేమ్స్ పైన వీటి మీద అలుగుతా కూర్చుంటే అది ఎవరికీ నచ్చదు. హౌస్ మేట్స్‌కి నచ్చదు. అలాగే బిగ్ బాస్‌కి నచ్చదు. మనం బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది కొంచెం కంటెంట్ ఇవ్వడానికి వచ్చాము. అలగడానికో, తిండి మానేయడానికో అక్కడే సగమయ్యారు. డే అయిపోద్ది. ఇక మీరేం ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు? సరే అలిగినా కానీ మొత్తానికి కొంచెం తనూజతో ఉండి మనకి ఎపిసోడ్‌లో చూసినట్లయితే మరీ నిఖిల్‌తో మనకి రాము రాథోడు వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం పర్లేదు అని చెప్పొచ్చనమాట ఈ వీకు. అంతో ఇంతో కెమెరాలో కనిపించారు. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకున్నారు. స్టార్టింగ్‌లో వీళ్ళ కళ్యాణ్, డీమోన్ పవన్ వీళ్ళందరితో గొడవ పడ్డా గాని మనం ఈ వీక్ చూసుకున్నట్లయితే మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు. కళ్యాణ్‌తో అయితేమి, మన డీమోన్ పవన్‌తో అయితేమి బాండింగ్స్ అందరితో మంచిగా ఒక ర్యాపో ఉంది. టాస్కులంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. పర్లేదు టాస్కులు కూడా అంతకేం పెట్టలేదన్నమాట బిగ్ బాస్. ఏయో చిన్న చిన్నయి పెడుతున్నారన్నమాట గేమ్స్. అవసలు ఎవరికీ ఇంట్రెస్ట్ రావట్లేదు. చిరాకు దొబ్బుతుంది చూసే వాళ్ళకి. అసలు ఏదో వస్తుంది అలా గేమ్ అలా ఎళ్ళిపోతుంది. ఏది లేదు. ఫిజికల్ టాస్కులంటే అసలు బిగ్ బాస్ పెట్టలేదని చెప్పొచ్చు. వీటి పరంగా చూసుకుంటే పర్లేదని చెప్పొచ్చు. తనూజ వల్ల ఎలిమినేట్ అయింది డైరెక్ట్‌గా. మళ్ళీ ఏదైతే ఈ తనూజ వల్ల ఎలిమినేట్ అయింది కదా! అని ఆ సింపతి రూపంలో ఓట్లేమన్నా పడ్డాయా? అంటే ఆ వీక్‌లో అసలు తనూజ ఫ్యాన్స్ ఎవ్వరూ ఓట్లేయలేదన్నమాట. మాధురి గారికి అసలు ఎవరు ఓట్లేయలేదు. ఓట్లేసుంటే కొంచెం అప్‌లోనే ఉండేది. ఎవరు ఓట్లేయకపోవడం అసలెందుకేయలేదో ఏమో తెలీదు. మొత్తానికైతే ఈ వీక్‌లో మిడిల్‌లో వాళ్ళిద్దరికి చిన్న గొడవనేది జరిగింది. వీటి వల్ల ఏమన్నా పడలేదా? ఏమో చాలా పాయింట్స్ వస్తాయి ఇంగ. ఓట్లెందుకు పడలేదు, అటు ఎందుకేయలేదు అంటే. తర్వాత లేపోతే మేము తనూజ ఫ్యాన్స్ అసలు మాధురి గారికి ఎందుకేయాలి అనేది కూడా ఉంటుందన్నమాట కొంతమందికి.
అలా కూడా తర్వాత లాస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే సండే ఎపిసోడ్ ఉందో, సండే ఎపిసోడ్ అప్పుడు లాస్ట్ మనకి గౌరవ్ అండ్ మన మాధురి గారు అయితే ఉండడం జరుగుతుంది డేంజర్ జోన్ లో. అప్పుడు నాగార్జున సార్ అడగడం జరుగుతుంది, నువ్వు తనుజ నీకాడ గోల్డ్ ఉన్నది, పవర్ ఉంటుంది కదా, దాంతో సేవ్ చేయొచ్చు అనమాట, తనుజ అది గెలుచుకుంటుంది కాబట్టి దీంతో నువ్వు మాధురి గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నావా అని నాగార్జున సార్ అడగడం జరుగుతుంది. కానీ తనూజ ఏం చెప్తుందంటే, మాధురి గారు అంతకుముందే తనూజకి చెప్తారట, నేను పొరపాటున డేంజర్ జోన్ లో ఉన్నా కానీ నువ్వు దీన్ని నా కోసం యూజ్ చేయొద్దు, నీ కోసమే పెట్టుకో, నా కోసం మాత్రం అసలు యూజ్ చేయొద్దు, నీ కోసమే పెట్టుకో అసలు అని చెప్పడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని తనూజ యూజ్ చేయదనమాట. ఏదైతే యూజ్ చేయలేదో లాస్ట్ కి తనుజ కూడా అనుకుంటుందేమో, ఏమో గౌరవ్ అయితేనేమో ఎలిమినేషన్ అది ఇదని. కానీ గౌరవ్ కాకుండా అక్కడ ట్విస్ట్ గా లాస్ట్ లో మాధురి గారే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది 8th వీక్. ఏదైతే తనుజాకి ఇంకా మాధురి గారికి మొత్తం ఈ వచ్చిన దగ్గర నుంచి పోయే వరకు లింక్ అయితే భయంకరంగా ఉంది. వచ్చింది తర్వాత ఎలిమినేట్ అయింది, మనకి నామినేట్ అయింది తనుజ వల్లే. మధ్యలో ఓటింగ్ ఏదైతే పర్లేదో దానికి కారణం తనుజ అని చెప్పుకోవచ్చు. కొంచెం వాళ్ళ గొడవలు అది ఇది. ఎప్పుడైనా సరే టాప్ ప్లేయర్ ఎవరైనా టాప్ ప్లేస్ లో ఉన్న వాళ్ళతో ఈ గొడవలు పెట్టుకోకూడదు అనమాట. నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఓటింగ్ అసలే మనం లీస్ట్ లో ఉన్నప్పుడు అసలు పెట్టుకోకూడదు, ఇంకా ఓటింగ్ తక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ లో ఆ సేవింగ్ చెప్పేస్తుంటే అయిపోయేదేమో, మాధురి గారు ఎలాగో తనుజ టాప్ ప్లేస్ లో వస్తుందని తనుజాకి తెలుసు, అది యూజ్ అది తనకి వేరే వాళ్ళ కోసం యూజ్ చేస్తుంటే అయిపోయేది, అది చెప్పుంటే అయిపోయేది. తను మరి ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఎందుకుందో ఏమో తెలియదు కానీ మాధురి గారు చెప్పారట, నా కోసం యూజ్ చేయొద్దు దాన్ని, పవర్ ని నీ కోసమే పెట్టుకో, లేకపోతే ఇంకొకరు ఎవరి కోసం యూజ్ చేయి, నా కోసం యూజ్ చేయొద్దు అని చెప్పిందంట. దీన్ని బట్టి చూస్తుంటే మనకి మాధురి గారికి బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని లేదు. ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ దాని వల్ల ఆమె తిండి మానేస్తుందో, ఆ టాస్క్ లాలేకపోతుందో, ప్రతిరోజు ఎవరితో ఒకరితో అంటుందన్నమాట, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను ఇంట్లో వేరే విధంగా బతికాను, ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలంటే నాకు ఏదోలా ఉంది అని ప్రతిరోజు ఆమె చెప్పడం కూడా మనం చూస్తున్నాం అనమాట. అది కూడా కారణం అయి ఉండొచ్చు, అది కూడా బిగ్ బాస్ వాళ్ళు చూస్తుండొచ్చు. కొంచెం గౌరవ్ కి మాధురి గారికి కొంచెం అటు ఇటు ఓట్లు వచ్చున్న దాన్ని క్యాలిక్యులేట్ చేసేసుకొని, గౌరవ్ కొంచెం బాడీ బిల్డర్ టాస్కుల్లో కొంచెం ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాడు అంటే జోష్ ఉంది, కానీ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది చాలా ఉందన్నమాట. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు, అది నెక్స్ట్ వీక్ లో తెలుసుకుంటే మంచిది, లేకపోతే గౌరవ్ కూడా ఇంకా టార్గెట్ చేసి పంపించడం అయితే జరుగుతుంది బిగ్ బాస్. మొత్తానికి అయితే వీళ్ళిద్దరిలో కంపారిజన్ చూసి మాధురి గారి కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళే నేను ఇంటికి వెళ్ళిపోతాను మనం చూసుకున్నట్లయితే కెప్టెన్సీ టాస్క్ మన బర్నీ గారు సెలెక్ట్ చేసినప్పుడు మాధురి గారు పేరు అడిగితే బర్నీ గారు అంటారు అనమాట, మీకు అసలు మీరే చెప్తున్నారు నేను హౌస్ లో నుంచి వెళ్ళిపోతాను ఇంటికని, ఇంకా మీకెందుకు కెప్టెన్సీ టాస్క్ అంటాడు అనమాట. ఇంకా అక్కడే అర్థమైపోతుంది కదా అసలు ఆమెకైతే హౌస్ లో ఉండాలని 1% కూడా లేదనమాట. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతారా బాబు అని ఆలోచిస్తుంది. ఇంకా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ్ అయితే కొంచెం తెలుగు రాకపోయినా కానీ ప్రయత్నిస్తున్నాడు, అంతో ఇంతో పోరాడుతున్నాడు. ఏమన్నా ఇంకా 1 వీక్ 2 వీక్ ఉంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాడేమో చూడాలి. ఇంకా దీన్ని బట్టి చూస్తుంటే దీన్ని ఆధారంగా చేసుకొని కొంచెం అటు ఇటు ఓట్స్ వచ్చినా మొత్తానికి అయితే మాధురి గారిని టార్గెట్ చేసి పంపించినట్లయితే అర్థమవుతుంది. ఒకవేళ పవర్ గాని అది యూజ్ చేస్తుంటే ఏమో గౌరవ్ అయ్యేవాడేమో, లేకపోతే అసలు ఈ వీక్ ఎలిమినేషన్ కూడా లేకుండా ఉండేదేమో, మొత్తానికి ఏదో ఒకటి జరిగేది. కానీ మొత్తానికైతే మాధురి గారికి ఇది మంచిదే అనిపిస్తుంది. మాధురి గారు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యి ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా, నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు అంటే, ఆమె ఏదో అనుకొని వచ్చింది బిగ్ బాస్ హౌస్ కి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, కొంచెం ఫేమ్ వస్తుంది, మన గురించి కొంచెం ఏదైతే బయట నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందో అది తీసేయచ్చు. మనం 24 అవర్స్ హౌస్ లో నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది, మనం 24 అవర్స్ హౌస్ లో ఉన్నప్పుడు మనం ఏంటో తెలుస్తుంది కదా సార్ వేరే వాళ్ళకి, అంటే కొంతమంది రాంగ్ అనుకుంటున్న వాళ్ళు అది పోతుంది కదా వాళ్ళ మైండ్ లోంచి అని చెప్పడం జరిగింది. దానికోసం ప్రూవ్ చేసుకోవడం కోసం వచ్చిందనమాట. ఉనింది, అది వర్కౌట్ అవ్వలేదు ఆమెకి. ఆ ఫుడ్ మెయిన్ ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ లిమిటెడ్ గా పెట్టడం జరుగుతుంది అనమాట. బిగ్ బాస్ హౌస్ లిమిటెడ్ గానే తింటారు అందరూ. మళ్ళీ నచ్చిన నాన్ వెజ్లకి ఏముండవు, ఓన్లీ వెజ్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అనమాట నాన్ వెజ్, అది వస్తే ఇంకా అసలు దేవుడికి దండం పెట్టుకోవచ్చు అలా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసి అంటే కొంచెం రిచ్ గా బతికి మళ్ళీ ఇలా వచ్చి ఇలా ఉండాలంటే ఎవరికన్నా కొంచెం ఏదోలా ఉంటుంది. అదంతా ఆలోచించుకున్నట్టుంది. అసలు సరే ఉన్న కాడికి ఉన్నాం, ఇంక వెళ్ళిపోదాం, మన వల్ల అయ్యే పని కాదని. దానివల్లే ఆమె కూడా ఎక్కువగా సీరియస్ గా కూడా టాస్క్ లో కానీ వేటిలో కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఎవరితో కూడా ఇంకా మనం పోయిన వీక్ చూసుకున్నట్లయితే గొడవ ఏమీ లేదనమాట. ఒకళ్ళు చిన్న గొడవ పడ్డా కానీ మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ మాట్లాడడం, ఇదంతా చూసుకుంటూ వచ్చాము. మొత్తానికి ఆమెకైతే ఇంట్రెస్ట్ లేదని పూర్తిగా మనకు అర్థమైపోయింది.
బిగ్ బాస్ కూడా అర్థమైంది. ఆమెకి హౌస్‌లో ఉండటానికి ఇంట్రెస్ట్ లేదు అని. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఉంచడం కంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉంచితే వాళ్ళు ఎంతో కొంత అంటే పోరాడతారు కదా! ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ వీక్ మిస్ అయిందనుకో, నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వీక్‌లో కూడా ఏమైనా టాస్క్‌లొచ్చినా అంత లైట్ తీసుకుంటూ వెళ్ళిపోద్ది. నేను ఎప్పుడన్నా వెళ్ళిపోతా, నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, నేను గేమ్స్ ఆడను అనే రేంజ్‌లో అనే థాట్ ఉంటుందన్నమాట. ఎందుకు ఇదంతా ఆలోచించి మొత్తానికైతే గౌరవ్‌ని మన మాధురి గారిని తీసేసుకొని బిగ్ బాస్ అయితే ఫైనల్‌గా మాధురి గారినైతే ఎలిమినేట్ చేసినట్టయితే తెలుస్తుంది. మాధురి గారు ఎయిత్ వీక్ అయితే మాధురి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగిందనమాట. నేను యెస్టర్‌డే ఒక వీడియో చేశాను గౌరవ్ అని. సారీ అంటే బయట నుంచి మనకి ఒక అప్‌డేట్ వచ్చింది. గౌరవ్ అయినట్లు వచ్చిందనమాట. దానివల్లే నేను ఆ వీడియో చేయాల్సొచ్చింది. కాదండి. కానీ లాస్ట్‌లో మనకి నిలబడేది ఎవరంటే అక్కడ డేంజర్ జోన్‌లో గౌరవ్, మన మాధురి గారు నిలబడతారంట. దాంట్లో ఈ తనూజ ఏదైతే అది పవర్ యూజ్ చేయదో దానివల్ల అయితే మాధురి గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అదనమాట వీడియో. ఇంగా మాధురి గారైతే ఔట్ ఆఫ్ ద హౌస్ వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు ఎయిత్ వీక్. ఇంగా మిగతా ఇప్పుడు నెక్స్ట్ ఇంక మాధురి గారు వెళ్ళిపోయాక మళ్ళీ ఇప్పుడు తనూజ మళ్ళీ ఇంక ఏ బాండింగ్ లేదు ప్రస్తుతానికైతే. ఇంగ మన బర్నీ గారితో కూడా ఏ బాండింగ్ పెట్టుకోవట్లేదు. ఏదో నార్మల్ గానే ఉంటున్నారు. మరి చూడాలి తనూజ ఆట మరి ఇప్పటి నుంచి ఎలా మారుతుందో దాన్ని కూడా ఇంక చూస్తాం మండే నుంచి. అదనమాట వీడియో. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.